సాగేటి జీవితాన ఏమైందిలా క్షణంలో ఓటమేన ఆరంభమే 2025లో జవహర్ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ జన్నారంలో ప్రారంభించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 5 విద్యార్థులు అడ్మిషన్ సాధించడం జరిగింది. ఈ సూపర్ క్యాంపస్ ఎక్కడ నుంచి వచ్చిందని కరీంనగర్ నాకు నచ్చింది. అంటే ఈ సూపర్ క్యాంపస్ అనేది అక్కడ దాకా పాకింది. I really feel very proud today securing seats for Navodaya institution. And firstly, I want to appreciate Amit sir for his dedication towards this institution. ఇంతకుముందు అక్కడ కోంటాలు కానీ అటు కల్లూరు కానీ అటు సైడ్ పెట్టేవాళ్ళు. అక్కడ చాలా సక్సెస్ అయిందని చెప్పేసి మన పేరెంట్స్ కూడా అడిగితే ఇక్కడ ఎందుకు పంపిస్తావు జన్నారం, ఇక్కడ ఏముంటుంది పంపిస్తే అక్కడ పంపించండి అని చెప్పేసి చాలామంది అన్నారు. రంజిత్ సార్ గురించి నేను చాలా అయినా మా పిల్లలకు మంచి సబ్జెక్టు కూడా రాకపోతుండే, కొంచెం మామూలుగా ఉంటుండే. ఇక్కడికి వచ్చేసి సబ్జెక్టుతో పాటు కొంచెం ఇంకా కొంచెం ఇదైందని నేను అనుకుంటున్నా. విజ్ఞాన ప్రతి క్యాంపస్ ద్వారా ఎంతోమందిని నవోదయ కానీ సైనిక్ కానీ ఇట్లా సీట్లు అందిస్తారని మనస్ఫూర్తిగా. మన దగ్గర ఇంత మంచి ఇన్స్టిట్యూట్ పెట్టడం, ఇంత మంచి సక్సెస్ సాధించడం అనేది చాలా గర్వకారణం. నవోదయ సీట్ అంటేనే రంజిత్ అంటే నవోదయ సీట్ అనేది చాలా జనాలలో ఉంది. అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొనడం చాలా రోజులు మనం చూడడం జరుగుతుంది. దీనికి గాను మా పంట గ్రామ పంచాయతీ నుండి కానీ మన స్థానిక ఎమ్మెల్యే విరమణ పటేల్ గారి నుండి కానీ యానివర్సరీ యాక్సిడెంట్ డైనింగ్లో కానీ ఏదైనా సహాయసహకారం అందించినట్టు మన ఎమ్మెల్యే గారు ముందున్నారు. నేను ఒక 2-3 సీట్లు వస్తాయని అనుకున్నా, కానీ నాకు కూడా ఆనిముత్యాలు దొరికారు. పేరెంట్స్ సపోర్ట్ తోటి 5 సీట్లు సాధించడం జరిగింది. సంతోషంగా ఉంది. అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.